ఇప్పుడు ఈ 100 మంది సాక్షిలో 1000 మంది సాక్షిలో నా ఫోన్ ట్యాప్ ఇప్పుడు నాకు కొన్ని ఫోన్లు వచ్చినాయి, నేను ఎవరితోనో మాట్లాడానని చెప్పేసి, లేకపోతే నేను ఎవరికో మెసేజ్ ఇచ్చానని నేను ఏదన్నా ముక్క అనేసాను అనుకోండి, దాని ఆధారంగా ఏం చేస్తారు? ఆ మధ్యన ఇట్లాగే రాహుల్ గాంధీ ఇల్లు రచ్చ చేశారు. చేస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే దీంట్లో ఒక రకమైనటువంటి బగ్గు ఉండాలి. అట్లాంటి ఏ ఉన్నాయో మీ ఫోన్లన్నీ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు అదే ఎక్విప్మెంట్తో, ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్తోనే చేశారని చెప్పారనమాట. చెబితే ఇవ్వమన్నారు. వీళ్ళందరూ ఐఫోన్లే కదా, నాన్ ట్యాపింగ్ మా దగ్గరకు ఆ మెసేజ్లు వచ్చినాయి అని కూడా చెప్పారు. మామూలుగా ఏదో ట్రై చేశారనుకోండి, ఇప్పుడు మనకి ఫేస్బుక్ కానీ వీటిలోకి ఎవరన్నా ట్రై చేశారనుకోండి, మనకి మెసేజ్ వద్దు ఇది ఎవడో ట్రై చేస్తున్నాడు అనేసి. అది వీళ్ళు దాన్ని పెట్టేసేసి ఇంకేమో మా ఫోన్ ట్యాప్ అన్న తర్వాత అప్పుడు రాహుల్ గాంధీ అదే కదా తొందరపడి ఐఫోన్ మీద కూడా ట్రాప్ చేశారంటే వెంటనే రియాక్ట్ అయింది కంపెనీ. ఏమి లేదని చెప్పేసి తేలింది కదా, చూపించండి నిరూపించండి. ఫైనల్ గా ఆ తర్వాత కొన్ని 2-3 ఇచ్చారు ఫోన్లు, అందులో ఏమీ లేదు. మామూలు దాన్ని ఏమంటారు, ఈ స్పామ్ వైరస్లు ఉన్నాయి తప్పించి బగ్గులు ఏమి లేవని తేల్చారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఆరోపించారో వాళ్ళు ఎవరు కూడా ఇవ్వాల. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదంటే మేబీ ఇవాళ మీరు నరేంద్ర మోడీ ఫోన్ ట్యాప్ చేశారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఫోన్ ట్యాప్ చేశారని కూడా పేపర్లలో రాసేయచ్చు. ఎందుకంటే ఇవాళ పేపర్కి ఒక అడ్డు అదుపేం లేదు, ఎవరి మీదన ఏది పడితే అది రాసేసేస్తున్నారు. భావ ప్రకటన స్వాతంత్ర హక్కు అన్నటువంటి ధైర్యంతో పరువు నష్టం దావాలు వేసేటటువంటి తీరిక ఓపిక రాజకీయ నాయకుడికి లేకపోవడంతో నిజంగా రాజకీయ